హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎక్సెల్ షీట్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ టైం మనం వర్డ్ డాక్యుమెంట్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎక్సెల్ షీట్ గురించి తెలుసుకుందాం. సో మనకు షార్ట్ కట్ తెలుసు కదా, ఎక్సెల్ షీట్ ఎలా క్రియేట్ చేయాలో. మౌస్ పాయింటర్ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఆప్షన్కి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఒకసారి క్లిక్ చేయగానే ఆటో సెలెక్ట్లో ఇక్కడ చూడండి కలర్లో పడింది కదా, అంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా నేమ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇదే షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళి సారీ ఇదే న్యూ మీద రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్, ఇక్కడ రీనేమ్ ఆప్షన్ ఉంది. రీనేమ్ ఇచ్చి ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదంటే ఇంకొక రీనేమ్ చేంజ్ చేసుకోవడానికి ఏదైతే మనం ఫోల్డరు నేమ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీ కీబోర్డ్లో F2 ఉంటుంది. F2 క్లిక్ F1 F2 క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. మన వర్డ్ డాక్యుమెంట్లో చెప్పుకున్న ప్రకారం ఇక్కడ కూడా మనకి ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయగానే ఫైల్ మెను, హోమ్ మెను, ఇలా ప్రతి వీటిని మెను మెను అంటాం అనమాట. పబ్లిషర్ మెను, హెల్ప్ మెను, వ్యూ మెను, రివ్యూ మెను, డేటా మెను లాగా. సో ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇది ఎక్సెల్ షీట్. ఇక్కడ చూడండి ఒక షీట్ ఉంది ఇక్కడ, షీట్ 1 అని. ఓకేనా? ఇందులో ఫస్ట్ మనము ఈ ఎక్సెల్ షీట్ అంటే ఏంటి, ఈ లైన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి ఇప్పుడు మౌస్ కర్సర్ ఎలా ఉంది, ప్లస్ సింబల్లో ఉంది. నేను కదిలిస్తున్న చూడు మౌస్ పాయింటర్. ఇప్పుడు మౌస్ పాయింటర్ని నేను ఇక్కడ ఏ అనే సింబల్ మీద తీసుకొస్తే ఏమైంది, డౌన్ యారో వచ్చింది. డౌన్ యారో వచ్చింది. ఏ బి సి డి ఈ ఎఫ్ జి. సో ఇలా నేను మౌస్ పాయింటర్ ఏ మీద తీసినప్పుడు డౌన్ యారో వస్తుంది. అప్పుడు సెలెక్ట్ చేసామనుకోండి, ఆ ఏ మొత్తము సెలెక్ట్ అవుతుంది. బి క్లిక్ చేస్తే బి మొత్తం సెలెక్ట్ అవుతుంది. సి క్లిక్ చేస్తే సి మొత్తం సెలెక్ట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఏ నుంచి డౌన్ వీటిని ఏమంటామంటే కాలమ్స్ అంటాం. ఏ కాలం, బి కాలం, సి కాలం, డి కాలం, ఈ కాలం. సో ఇప్పుడు చూడండి 1 2 3. నేను మౌస్ పాయింటర్ ఎప్పుడైతే 1 మీద తీసుకుపోతే లెఫ్ట్ టు రైట్ ఆరో మార్క్ చూపిస్తుంది. 1 2 6 8 11 అలాగనమాట. అంటే లెఫ్ట్ టు రైట్ చూపిస్తుందంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేశా. సెలెక్ట్ చేస్తున్నా అంటే లెఫ్ట్ నుంచి రైట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. వీటిని ఏమంటారంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. దీన్ని బట్టి వీటిని కాలమ్స్ అంటాం. అప్ టు డౌన్ వీటిని ఏమంటామంటే రోస్ అంటాం, లెఫ్ట్ టు రైట్. ఓకే. ఇప్పుడు చూడండి నేను హెచ్ కాలం సెలెక్ట్ చేయమంటా. హెచ్ కాలం అంటే ఏది, ఈ కాలమ్స్ కదా. హెచ్ కాలం సెలెక్ట్ చేయడం. 10th రో సెలెక్ట్ చేయమంట. 10th రో ఏంటిది, ఇది 10th రో. సో అలా అన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏ ఉంది, ఇది ఏ కాలం, ఇది ఫస్ట్ రో. ఈ ఏ కాలం ఫస్ట్ రోలో దీన్ని ఏమంటారంటే సెల్ అంటాం అనమాట. ఇది ఒక కాలము ఒక రో నుండి ఏర్పడేది సెల్ అన్నమాట. దీన్ని సెల్ అంటాం. చూడండి సెల్. ఇప్పుడు ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్, ఈ సెల్లులో మనము డేటా టైప్ చేయాలంటే ఇప్పుడు ఈ సెల్ సెలెక్ట్ అవుతుంది. ఈ సెల్లుని ఏమంటామంటే ఏ కాలం ఫస్ట్ రో అంటే A1 సెల్. దీన్ని బి కాలం, ఇది కదా మనం సెలెక్ట్ చేసుకునేది, బి కాలం ఫస్ట్ రో B1 సెల్. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసా, ఇది డి కాలం ఫోర్త్ రో, కాబట్టి D4 సెల్. దీన్ని సెల్ అంటాం. ఇప్పుడు ఇది ఇక్కడ క్లిక్ చేసా, ఇది ఏ సెల్ అని మనం అంటామంటే ఈ కాలం కాబట్టి 6th రో సెలెక్ట్ అయింది కాబట్టి E6 సెల్. అలా వీటిని సెల్స్ అంటాం. వీటిని ఏమో కాలమ్స్ అంటాం, వీటిని ఏమో రోస్ అంటాం. ఇలా సెలెక్ట్ చేస్తే వీటిని ఒక సెల్ అంటాం. సో ఈ సెల్స్లో డేటాను ఎలా యాడ్ చేస్తాం. యాక్చువల్గా అయితే మనకి మౌస్ కర్సర్ అయితే క్లిక్ చేయబడాలి, అప్పుడు మనం టైప్ చేస్తాం. బట్ ఇక్కడ కావట్లేదు. ఎందుకంటే ఇది సెల్ సెలెక్ట్ అవుతుంది. ఈ సెల్ లోపల డేటా సెలెక్ట్ చేయాలంటే మనం ఏ సెల్ సెలెక్ట్ చేసుకొని, ఏ సెల్ నేను A1 సెల్ సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ డేటా రాయాలంటే మళ్ళీ మౌస్ పాయింటర్తో డబుల్ క్లిక్ ఇవ్వండి. మౌస్తో మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ఉంది కదా, డబుల్ క్లిక్ ఇవ్వాలి. డబుల్ క్లిక్ ఇస్తే మనకి కర్సర్ అనేది ఇన్సైడ్ బ్లింక్ అవుతుందా, అప్పుడు మనము టైప్ చేయొచ్చు. FRINDS.
హాయ్ ఫ్రెండ్స్. ఇలా సెల్లులో మనము డేటాను ఫిల్ చేయొచ్చు. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఉంది కదా, నేను చేసుకుంటానంటే సీరియల్ నెంబర్ తీసుకుంటాను. సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ అనేది ఇది ఫస్ట్ రో, ఏ కాలం. సీరియల్ నెంబర్ కాలం వైజ్ తీసుకుంటున్నా నేను. 1 2 3 4 5 6. ఇలా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏ కాలం సీరియల్ నెంబర్. ఇక్కడ నెక్స్ట్ సీరియల్ నెంబర్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. చూడండి, ఇది వచ్చేసి కాలం. తెలుగు కాలం, హిందీ కాలం, ఇంగ్లీష్ కాలం, మ్యాథ్స్ కాలం. ఇవి వచ్చేసి రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. ఇలా ఇప్పుడు మీకు అర్థమైందా? ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయగానే వేటిని కాలమ్స్ అంటారు, వేటిని రోస్ అంటారు, వేటిని సెల్స్ అంటారు. ఓకే, మీకు బాగా అర్థమై ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.